గౌరవనీయులు పెద్దలు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా అనంతపురం జిల్లా నుండి నేను ఒక్కనే వచ్చినట్టున్నా, మా ఎంపీటీసీ వచ్చినట్టున్నాడు. ఎందుకంటే అనంతపురం జిల్లా ప్రజలంతా కూడా మన అధ్యక్షుల వారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2వ తారీఖు గాంధీ జయంతి రోజు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు అనే గ్రామంలో మన అధ్యక్షుల వారు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొన్న చేస్తానే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం టిప్పర్లు పెట్టుకొని కంకరేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తారా, ఎక్కడ రోడ్లు వేద్దామని చెప్పేసి వాళ్ళు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు ఏదో మనం ఒక ఊరి పేరు చెప్తే ఆ ఊర్లో రోడ్డు ఉంది తెలుసా మీకు ఎట్లుంది, ఒకసారి మేమంతా కూడా ఒక 2 రోజుల తర్వాత వీడియోలు పంపిస్తాం చూడండి. బ్రహ్మాండంగా చేసి పెట్టారు. సార్ మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోడ్డును చూద్దాం. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఈ జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి మొత్తం తార్ రోడ్లు వేసేంత వరకు కూడా మన పోరాటం కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే వీళ్ళు మంచి మాటలతో చెప్తే ఇదేవాళ్ళు కాదు వీళ్ళకు. ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకునేది రాదు వాళ్ళకు. ఒకటే మన పోరాటమే మనకు వాళ్ళ యొక్క మెడలు వచ్చేది మన పోరాట పటిమే. మీ యొక్క పోరాటంతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప వేరే విధంగా ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుపుల్లు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చింది. మద్యం నిషేధం చేస్తామని చెప్పారు. మద్యం నిషేధం చేశారా? మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ చూసినా స్పెషల్ స్టేటస్ అంట, మద్యం పేరు స్పెషల్ స్టేటస్. ఎక్కడైనా ఇన్నామో చెప్పండి దేశంలో మనము ప్రెసిడెంటల్ మెడల్స్. ఈ విధంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ ఉన్నారు. బాబు ఒకటి చెప్తాయినండి, మనము సీఎం అని కాదనాల్సిందే, మన సార్ను సీఎం చేసే వరకు పోరాటం చేయండి మీరు. అది కానీ మనం ఉత్తమ మాటలు చెప్తే అది సరిపోదు. 2024లో మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ధ్యేయంగా ముఖ్యమంత్రిని చేసి ఆ రోజు సీఎం నడచండి. అప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెవులు చిల్లులు పడాలని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకటే, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు మీ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ జనాల్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు పాల్గొన్నారు, ఏ కార్యకర్త పాల్గొన్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం మన మీద కేంద్రీకృతం చేశారు. గత 10 రోజులు అయితే మీకు తెలుసు, మన యొక్క అధ్యక్షుల వారి యొక్క చెంచాలతో నానా దుర్భాషలు ఆడిస్తారు. అయినా భయపడేది ఏం లేదు. మన కార్యకర్తలు ఎవరు భయపడరు. మన అధ్యక్షులే మన గుండె ధైర్యం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పగలుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. తప్పకుండా చెప్తా ఉన్నాం, మనకు కూడా అవకాశం వస్తుంది. తప్పకుండా వారికి ఇంత రివెంజ్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, మన ఎంపీటీసీ ఎలక్షన్లో, మన సర్పంచ్ ఎలక్షన్లో ఎంతోమంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ ఆ ఇబ్బందులన్నీ ఓడ్చుకొని దిగమింగుకొని మీరు పనిచేస్తూ ఉన్నారు. మనకు మంచి కాలం వస్తుంది, తప్పకుండా మనకు కూడా ఒక మంచి కాలం వస్తుంది. వారు చేసే దుర్మార్గాలను ఖచ్చితంగా ఎండగడదాం. అదేవిధంగా ఒకటి చెప్తా ఉన్నా, నేను మా యొక్క జిల్లాలో ఒక అబ్బాయి గెలిచాడు ఎంపీటీసీ. అదే మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు ఒక్కడు 2024లో అనంతపురం జిల్లా మొత్తం జనసేన పార్టీ మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ వ్యాప్తంగా జనసేన పార్టీని స్థాపించేదే ధ్యేయంగా పనిచేస్తాం.
ఖచ్చితంగా పని చేసి నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, సార్ మీకోసం అనంతపురం జిల్లా ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు సార్. మేము కూడా, ఎందుకంటే ఈరోజు మా కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా ఎవరు ఈరోజు రాలేదు, క్షమించండి. మా జిల్లా అనంతపురం జిల్లా కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఒక్కరోజు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సభగా కోరుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అధ్యక్షుల వారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం.